దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకే ఒక్క వీడియో ప్లే చేస్తాను. చాలా వీడియోలు ఉన్నాయి. దయచేసి నేను కృష్ణప్రసాద్ కూడా ఏమంటలా. కృష్ణప్రసాద్ అంటాడు నేను రాజీ చేయడానికి చూశాను, లేకపోతే అది చేయడం. దయచేసి నీకు దండం పెట్టి చెబుతా ఉన్నా, ఇటువంటి తప్పుడు పనులు మానుకో, తప్పుడు చేష్టలు మానుకో. నువ్వు చేసిందేంటో, నీ దుర్మార్గం ఏంటో, నీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టారో, ఏ విధంగా నువ్వు దుర్మార్గానికి ఒడిగట్టావో ఒకే ఒక్క వీడియో సాక్షి. చూపించరా. కృష్ణప్రసాద్ ఆఫీసు, కృష్ణప్రసాద్ కారు, వాళ్ళు నా కుటుంబ సభ్యులే. ఇంతకన్నా నిదర్శనం ఇంకేమన్నా కావాలా అని అడుగుతా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా దయచేసి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఈ కుట్ర కోణాన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఇగో మా మేఘనత్తలు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత దిగజారుడు రాజకీయం అవసరమా? ఇంత కుటుంబాల్లో కలహాలు పెట్టి, చిచ్చులు పెట్టి, ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు, ఏ డ్రామాలు అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, దయచేసి లోకేష్ గారు, మీ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు మేము రాలేదు, రాము. మాకు మనస్సాక్షి ఉంది. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు.